దేశవ్యాప్తంగా రోడ్డు మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. పిల్లలకు రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కల్పిస్తామని చెప్పారు పొన్నం ప్రభాకర్. మోటార్ వాహనాల పన్ను విధింపు చట్టానికి సంబంధించి ఇప్పటివరకు అంటే ప్యాసింజర్ వెహికల్, 3 వీలర్స్ లాంటి వెహికల్స్కు, 4 వీలర్స్ చిన్న చిన్న వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్ ఉండే అధ్యక్ష. దాన్ని క్వార్టర్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల కలెక్షన్ ఆఫ్ ఒకసారి వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయి గ్రామాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ దొరికితే దానికి పెనాల్టీలు లేకపోతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇవన్నీ రకరకాల వ్యవస్థ ఉన్నప్పుడు దానికి వివిధ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి నిపుణులతో చర్చ చేసి ఈ వాహనాలకు సంబంధించి ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఇప్పటికే ఆటోస్ కానీ ఇతరత్ర ప్యాసింజర్ వెహికల్స్కి ఆటో కంప్లీట్ 0 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. దాన్ని ఎక్కడ కూడా మేము టచ్ చేస్తలేము. ఎక్కడైతే గూడ్స్కు సంబంధించినటువంటి కొన్ని వాటికి ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ ఉందో స్పెసిఫికల్లీ ఆల్రెడీ క్యాన్సల్ వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఈ చట్టంలో ఇంప్లిమెంటేషన్ వాటికి టచ్ చేయము. ఎక్కడైతే క్వార్టర్లీ ట్యాక్స్ ఉన్న వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి పన్నును లైఫ్ ట్యాక్స్ కింద చేస్తూ దాన్ని 7.5% కింద నిర్ణయం చేసి వేయడం జరుగుతుంది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా దాన్ని తెలియజేయడం. దాంతోపాటుగా 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి లేదా బయట రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి వాటికి సంబంధించిన ఇష్యూలో కూడా కొంత విధానాన్ని తీసుకొని దాన్ని ముందుకు పోతా ఉన్నాం అనేటువంటిది. మాన్యువల్ ఇంటర్వెన్షన్ ప్లస్ టాక్సేషన్ రెగ్యులరైజేషన్కు సంబంధించి ఈజీ మెథడాలజీ టు కన్జ్యూమర్, అంటే ఆ వెహికల్ ఓనర్కు దాని తర్వాత గవర్నమెంట్కు ఒక కోఆర్డినేషన్ అవుతుంది. లేకపోతే వెహికల్ కొన్న తర్వాత ఇబ్బంది కలుగుతుందనే మాట ఒకటి చెప్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాని ప్రకారంగా సుప్రీంకోర్టు నెంబర్ 2014లో 8వ తారీఖు 11వ నెల 2021 నాడు దీనికి రోడ్ సేఫ్టీకి సంబంధించి కొంత దానికి ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ కూడా దానికి జరగలేదు అధ్యక్ష. ఈరోజు చూస్తా ఉన్నాం, నిన్ననే గౌరవ తెలంగాణ డీజీపీ కూడా ఒక ప్రకటన చేసినారు. తెలంగాణలో యాక్సిడెంట్ ద్వారా మరణాల సంఖ్య చాలా పెరిగింది. దేశవ్యాప్తంగా కూడా రోడ్డు మరణాల సంఖ్య ఈవెన్ కరోనా కంటే కూడా ఎక్కువ చనిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది దాని మీద అందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న జనవరి 1 నుంచి జనవరి 31 దాకా రోడ్డు భద్రత మాసోత్సవాలు చేస్తాను అధ్యక్ష. పిల్లలందరితోటి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక అఫిడవిట్, మేము రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తాం, రోడ్డు భద్రతలో మేము భాగస్వామ్యం అని చెప్పే విధంగా ఒక కొత్త మోటివేషన్ తీసుకొచ్చే విధంగా రోడ్ సేఫ్టీని అట్మోస్ట్ ప్రయారిటీ చేస్తాం. ఒక ప్రాణాన్ని రక్షించగలిగిన అంతకంటే పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండే దాని మీద కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ చిల్డ్రన్స్కు మొక్కై వంగంది మానయ్య వంగుతుందా అన్నట్టుగా పిల్లలందరికీ అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి స్కూళ్లలో యూనిసెఫ్ సహకారంతో ఒక అవేర్నెస్ పార్క్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తాను అధ్యక్ష. దానిలో భాగంగా ప్లస్ ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా కొంత రోడ్ సేఫ్టీ ట్యాక్స్ను కూడా మేము కలెక్షన్కు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ సభ ముందు చూస్తాను అధ్యక్ష. రోడ్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 33 జిల్లాల్లో రోడ్ సేఫ్టీ మన కమిటీస్ వేసినాం. జిల్లా కలెక్టర్లను చైర్మన్గా వాళ్ళు కూడా ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యక్రమం జరుగుతోంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రభుత్వము తెలంగాణ యాక్సిడెంట్ రహితంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. అందుకొరకే రోడ్ సేఫ్టీని కూడా ఇంటర్